హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్పైసీగా చికెన్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ఈ టేస్టీ చికెన్ కర్రీని తయారు చేసుకోవడం కోసం హాఫ్ కిలో చికెన్ని తీసుకుంటున్నాను. ఈ చికెన్ని ఒకసారి కడిగిన తర్వాత ఒక మీడియం ఉల్లిపాయను కట్ చేసి వేసి మళ్ళీ ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ వేసి కడగడం వల్ల నీచు వాసన అనేది ఉండదు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసి రుచికి సరిపడంత ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ నుంచి నీళ్లు రిలీజ్ అయ్యి మళ్ళీ ఆ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుందాం. తర్వాత 2 బిర్యానీ ఆకులను తుంచి వేసుకుందాం. ఇప్పుడు దీన్నంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక బిగ్ సైజ్ టొమాటో, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో టొమాటో మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా టొమాటోస్ని ఇలా మ్యాష్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడిని నేను ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకున్నాను. ఈ కొబ్బరి పొడి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసి ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో దీన్ని 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఉడికించిన చికెనే కాబట్టి ఇది 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇలా 5 నిమిషాలు ఉడికించిన తర్వాత స్పైస్నెస్ని కొంచెం ఇంక్రీజ్ చేయడం కోసం పచ్చిమిర్చీలను వేసుకుందాం. ఈ పచ్చిమిర్చీలను మీరు ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు. ఎక్కువ స్పైస్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా చికెన్ గ్రేవీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.